హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక టాపిక్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ప్రోమో కూడా చూసే ఉంటారు. ఆ ప్రోమోకి అలానే మన థంబ్‌నెయిల్‌తో పాటు లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్‌కి మన రివ్యూ లేదు కొద్దిగా హెల్త్ బాగోక. సో, అన్నీ కలిపి చిన్న వీడియో చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నిఖిల్ ఈజ్ బ్యాక్ అనొచ్చు. నిఖిల్ 2 టాస్క్‌లు గెలిచినట్టుగా మనకు క్లియర్‌గా నిఖిల్ టీము ప్రస్తుతానికి లీడింగ్‌లో ఉందని ఏదైతే మనము వాళ్ళు ప్రైజ్ మనీని గెలుచుకోవాలి కదా! ఆ ప్రైజ్ మనీకి టాస్క్‌లు పెడుతున్నాడు బిగ్ బాస్. సో, దాన్ని ప్రైజ్ మనీని ఇంప్రూవ్ చేసుకున్నందుకు, ఇంక్రీజ్ చేసుకున్నందుకు ఈ టాస్క్‌లు. అందులో ఎక్కువగా నిఖిల్ టీము బ్యాక్ చెప్పాలి. నిఖిల్ టీమ్ అంటే ఇద్దరిలో ఎవరు పార్టిసిపేట్ చేశారు అన్న దాన్ని మనం ఇంకా పూర్తి లాగకపోయినా నిఖిల్ పెర్ఫార్మ్ చేశాడు ఎక్కువగా అన్న వార్తలైతే అందిస్తున్నారు. సో, నిఖిల్ ఈజ్ బ్యాక్. నిఖిల్ ఆ విషయంలోనే బ్యాక్ కాదు. కొన్ని కొన్ని విషయాల్లో నిఖిల్ యాటిట్యూడ్ చాలామంది ఎమోషనల్‌గా ఉన్నాడన్నా గూడా కొన్ని రైట్ పాయింట్స్ అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. దాని మీద స్టిక్ అయి ఉంటున్నాడు. దానివల్ల తన ఆట లో అయినా గూడా ఆ విషయంలో మాత్రం తను చాలా జెన్యూన్‌గా ఉన్నాడని ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అదేదో కావాలని చేస్తున్నట్టుగా, మంచిగా ఉండాలని నన్ను ప్రొట్రైట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అయితే అనిపించలేదు. ఫస్ట్‌లో అలా ఆలోచనతో నేను గూడా చూసినా ఎందుకంటే కంపల్సరీ అలా చూస్తాం. అలా ఏమైనా ట్రై చేస్తున్నారా అని చెప్పి. సేఫ్‌గా ఆడడానికి ట్రై చేస్తున్నారా? లేదు. సో, ఆ విషయంలో జెన్యూన్‌గానే ఉన్నాడు. తన ఆట కొంత ఇబ్బంది పడుతుందని తెలిసినా కూడా జెన్యూన్‌గా ఉండడానికి ట్రై చేశాడు. ఇవాళ కొన్ని పాయింట్స్ హైలైట్‌గా మాట్లాడాడనిపించింది. ప్రోమోలో మీరు చూసుంటారు. అలానే యష్మి సెల్ఫిష్. యష్మి క్లియర్‌గా ఉంది. యష్మి ఏం చెప్తుందంటే నేను గేమ్‌లే ఆడుతున్నాను అంతే. సంచాలకుడిని నేనిచ్చాను. సంచాలకుడి నిర్ణయం నాది. ఆ రోజు మణికంఠకి మనం మనవరాలు తెమ్మంటారు. కరెక్ట్‌గా 250 గ్రామ్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ 250 గ్రామ్స్ దగ్గరగా ఉన్నది తీసుకోవాలి. అక్కడ సంచాలకుడిది నిర్ణయం అని చెప్పేసి బిగ్ బాస్ చాలా పట్టుదలతో చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సో, నాకు అధికారం ఉంది. నేను ఏమైనా చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ రైట్. కానీ నీ అధికారము, నీ డెసిషన్‌ని ఇక్కడ కొన్ని లక్షల మంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. సంచాలకుడు నీకు ఒక వర్క్ అప్పగించాడు అంటే సో, నీకు అధికారం ఇచ్చాడు అంటే, అధికారాన్ని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు అన్నదే. ఆ అధికారాన్ని యూజ్ చేసుకునే క్రమంలో నీ మైండ్ గేమ్ ఏంటి? నీ గేమ్ ప్లాన్ ఏంటి? నీ యాటిట్యూడ్ గూడా ఏంటి? అన్నది కూడా 3 విషయాలు బయటపడతాయి. అందుకనే సంచాలకుడు అంటే చాలా తక్కువ అంచనా వేయకూడదు. అక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లా. అది నీకు గేమ్‌కి ఎలా పాజిటివ్ అయినా పర్లా. ఆ క్షణానికి. కానీ నీ ఆటకి బయట ఆడియన్స్ చూసేటప్పుడు నీ డెసిషన్‌ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారా? నెగెటివ్‌గా రిసీవ్ చేసుకుంటారా? 250 గ్రామ్స్ ఎలా తెస్తారు అసలు యాక్చువల్‌గా? ఇస్ ఇది పాసిబుల్ అసలు? హైలీ ఇంపాసిబుల్. అలానే అందుకే ఇద్దరికీ ఇవ్వలేదు. నో, ఇద్దరికీ ఇవ్వకపోవడమే పెద్ద స్ట్రాటజీ అక్కడ. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలన్నది కదా సంచాలకుడి నిర్ణయము. అక్కడ నీకు కూడా హక్కు ఉంది కదా! అక్కడ మణికంఠ చాలా క్లియర్‌గానే మాట్లాడతాడు. నాకు మణికంఠ చాలా క్లియర్ నచ్చింది కూడా. బిగ్ బాస్‌ని అడుగుతాడేమో రోమో నాకు కరెక్ట్‌గా తేవడానికి అని చెప్పి. నాకు ఆ పాయింట్ కావాలి అని చెప్తాడు. అలానే సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తుందేమో అనిపించింది. ఎందుకంటే తన క్లాన్ గెలవాలన్న ఆత్రమో, లేకపోతే తనకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అధికారాన్ని ఎట్లైనా నేను ఇచ్చేయాలనుకోవటమో, కంటెంట్‌ని క్రియేట్ చేయాలనుకోవటమో, అవతల వ్యక్తులను ట్రిగ్గర్ చేయాలనుకోవటమో సంథింగ్ షీ హాస్ ఎ ప్లాన్. అది బాగుంది. మైండ్‌కి అది క్లియర్‌గా బిగ్ బాస్‌కి బాగా నచ్చుతుంది. బిగ్ బాస్‌కి బాగా నచ్చుతుంది. బిగ్ బాస్‌కి కంటెంట్ ఇచ్చే వాళ్ళ ఇష్టం. సో, బిగ్ బాస్ ఇచ్చే ట్రాప్‌లో ఎవరు పడతారా అని బిగ్ బాస్ చూస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు బిగ్ బాస్ చాలా తెలివిగా మారుస్తుంటాడు. ఉదాహరణకి నిన్న స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో ఆ అమ్మాయి ఆడింది. ఎవరు? విష్ణుప్రియ గెలిచింది. విష్ణుప్రియ వెళ్ళే క్రమంలో విష్ణుప్రియ, సోనియా అట్లానే ఇంకొకళ్ళెవరు మణికంఠ వీళ్ళు ముగ్గురు వెళ్ళే క్రమంలో సో, వాళ్ళు అడ్డపడతారు. ఎవరు అడ్డం పడతారు? మన పృథ్వీ వాళ్ళు అడ్డం పడతారు. అంటే ఏంటి? వాళ్ళు ముందెళ్ళకూడదు అని వాళ్ళు ముందెళ్ళాలి అని చెప్పేసేసి. అప్పుడు పాపం సోనియా కింద పడిద్ది కూడా. తర్వాత సోనియాని లేపుతారు. తర్వాత మొత్తానికి విష్ణుప్రియ గెలిచింది. విష్ణుప్రియ గెలిచిన తర్వాత అసలు ఆ క్లాన్ టీమ్ యొక్క ఫేస్ చూడాల. కంప్లీట్ మార్పు. ఇప్పుడు నువ్వు గెలిచినప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ అవతలను ట్రిగ్గర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నావు. మరి అలానే నువ్వు ఓడిపోయినప్పుడు అవతల వాళ్ళని కూడా స్పోర్టింగ్ స్పిరిట్ అనమాట. దాన్ని యాక్సెప్ట్ చేయాలి అసలు. సో, దాన్ని ఆపడానికి అసలు వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు. ఫిజికల్‌గా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి నువ్వు మణికంఠకి ఒక ఆఫర్ ఇచ్చావు. అంటే ఇండైరెక్ట్‌గా నువ్వేం చెప్తున్నావు? సో, నువ్వు ఆపుతావు. మేము ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాం. మా అందరిని పంపిస్తాం. అంటే ఒక రాజ్యము ఇంకో రాజ్యం మీదకి సైన్య సహకారం చేసినట్టు అనమాట. అంటే తన సైన్యాన్ని ఇంకొక లేకి
ఇంకొక రాజ్యానికి సహాయం చేస్తూ అవతల టీంని ఓడించడం అన్నమాట. అంటే ఇది రాజనీతి. ఈ రాజనీతిలో అంత కరెక్ట్ కాదు. ఇది చాణక్యంలో బాగుంటుంది కానీ అది రియాలిటీలో వర్కౌట్ కాదు. అది అంత మంచిది కాదు. ఆడియన్స్ కరెక్ట్గా చూస్తారు దాన్ని. అట్లానే అక్కడ పృథ్వీ కూడా ఆపడము వాడు అడుగుతాడనమాట. నిఖిల్ అడుగుతాడు, అది ఏంటది, ఏమనుకుంటున్నావు, అది మనందరం సెలబ్రిటీస్ అంత కాళ్ళు ఏమైనా చేయదగిలినా ఏంటి అసలు అది అంటే, అదే కదా ఆట అని చెప్పి అంటుంటాడు. కానీ చాలా పర్ఫెక్ట్గా నిఖిల్ చాలా బాగా చెప్తాడనమాట. నేను ఫిజికల్ అవుతాను, నువ్వు ఫిజికల్ అవుతావు, చివరికి ఏమవుతుంది చెప్పు అని. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురిని పిలిచారు, వాళ్ళు ముగ్గురేళ్ళు కొట్టుకుంటారు. మీరెందుకు పక్కన ఆపటం? ఎక్కడ మనం ఫోర్స్గా ఆపాలి, ఎక్కడ మన హెల్ప్ ఉండాలి, మన కంటెస్ట్ మన ప్లేలో ఉన్న వాళ్ళకి అన్నది డిసైడ్ చేసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర అసలు అది రిడిక్యులస్. ఎందుకంటే అది చాలా రన్గా ఫాస్ట్గా వెళ్ళేది. ఏమన్నా తేడా పడితే ఏంటది? సో లైఫ్ ఈజ్ మోర్ దాన్ ఎనీథింగ్. అంతే తప్ప లైఫ్లో గేమ్స్ ఉండాలి తప్ప గేమే లైఫ్ అవ్వకూడదు. అదే బిగ్ బాస్ అసలు. ఎక్కడ మనం తగ్గుండాలి, ఎక్కడ మనం డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడ మనం ఫైర్ అవ్వాలి, ఎక్కడ మనం అపోనెంట్స్కి తగ్ ఆఫ్ వార్ ఇవ్వాలనేది సిచ్యువేషన్స్ బట్టి మనం నిర్ణయాలు చేసుకోవాలి. ఎవరిని మిమ్మల్ని కామ్గా ఉండమని చెప్పట్లా. అది రెచ్చిపోవాలి. అది ఎప్పుడు దానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని కొద్దిగా లైట్ వేలోనే తీసుకువెళ్ళాలి. అక్కడ ఒక మాట అంటుంది అనమాట, నువ్వు అసలు ఇట్లా మీరు ఎమోషనల్ అయ్యి మా ఆట దెబ్బతీయేస్తున్నారు, అసలు మా ఆట చెడగొట్టేస్తున్నారు, ఇది సెంటిమెంట్ అని చెప్పి కంప్లీట్లీ రాంగ్ అది. సో అంతే ఉంటుంది ఆట, అంతే అవతల వాళ్ళు అంతే చూస్తారు. నీకు అందరూ నీలా ఉండరు, మనలా ఉండరు కదా. అందరూ అసలు మీరేం అనమాకండి, మేము ఏం చేసినా సరే మీరు ఆపద్దు అనే హక్కు మీకు లేదు. ఇంకొకటి, నువ్వు ఎట్లా అయితే నువ్వు రూల్స్ ప్రకారంగా ముందుకెళ్తున్నావు, అవతల వాడు నిన్ను డిఫెన్స్ చేయడానికి, నీ అధికారాన్ని డిఫెన్స్లో పడియడానికి, నిన్ను ఎమోషనల్గా ఇబ్బంది పెడతానికి మేబీ అది వాళ్ళు కూడా గేమ్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారేమో. అది కూడా ఆటే కదా. అది ఆట కాదు అని హక్కు నీకు లేదు. అసలు నువ్వు చెయ్యకూడదని హక్కే లేదు. నువ్వు నీ పవర్స్ని యూజ్ చేసుకోవడానికి, నువ్వు ఫిజికల్గా నీ ప్లే గెలవడానికి నీకున్న పవర్స్ని అడ్వాంటేజ్ తీసుకొని, నీ ఫిజికల్ స్ట్రెంత్ అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు ఎలా అయితే గేమ్ ప్లాన్ చేస్తున్నావో, నీ గేమ్ ప్లాన్ని ఆపటానికి అవతల వాడు ఎలా ఎమోషనల్గా నిన్ను డిఫెన్స్ ట్రై చేస్తున్నాడు. అది కూడా గేమే, అది కూడా ఒక స్ట్రాటజీయే. అది రియల్ ఆఫేక తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు. అది కావాలని చేస్తున్నారు, కావాలని ఎమోషనల్ అవుతున్నారు, ఇవన్నీ తర్వాత. కానీ అది కూడా గేమ్ ప్లాన్. నువ్వు ఆ గేమ్ ప్లాన్కి లోపల పడిపోయి డిఫెన్స్ అయ్యావా, అది నీ తప్పు. సో నువ్వు వాళ్ళ ట్రాప్లో పడ్డట్టు అనమాట. ఇప్పుడు నీ ట్రాప్లో వాళ్ళు ఏంది క్లియర్గా నువ్వు అసలు మీరేం చెయ్యొద్దు అని చాలా మొహమాట లేకుండా చెప్తున్నారు. కానీ వాళ్ళు దాన్ని కొద్దో గొప్ప ఆపుతున్నాను ట్రై చేస్తున్నారు, ఎమోషనల్గా ఆపుతున్నారు. వాళ్ళు నిజంగా బాధ కలుగుతుంది అనుకుంటున్నారు. మనం అనుకో మాకు వాళ్ళు బాధ కావాలని చేస్తున్నారు అనుకో, అది కూడా స్ట్రాటజీ. అప్పుడు అది కూడా గేమ్ ప్లానే కదా. సో ఇది అలానే పృథ్వీ కంపల్సరీ ఎస్టిమేట్ ట్రాప్లో పడ్డా అనిపించింది. ఎందుకంటే పృథ్వీ కొద్దిగా స్ట్రాంగ్ అండ్ అగ్రెసివ్గా ఉన్నాడు. సో ఆటలో కదా ఎట్లా చేయొచ్చు, ఆపచ్చు అని, తన బాడీ బిల్డ్గా బాడీకి స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా దాన్ని తగ్గట్టుగా రెచ్చగొడుతుందేమో యష్మి, కొద్దిగా మోటివేట్ చేస్తుంది, ఈ ఆట మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అది ఇది అని చెప్పేసి. ఇక చివరికి క్లియర్గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే బ్యాడ్ అవుతారు. ఇప్పుడు మొన్న ప్రేరణ విషయంలో కూడా మనం ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి ప్రేరణ చిన్న పాపం ఇచ్చేసేసరికి ఆ టైంలో ఎవరు తీసుకోలేదు. అందరూ స్టాండ్ తీసుకొని ఇది మా నిర్ణయం, అమ్మాయిదే కాదు అని అందరూ అలా సారీ చెప్పడం, దాన్ని స్టే క్లియర్ చేయడం చేయలేదు. అందరూ డస్ట్బిన్ ఉన్నారు. ఈరోజు పృథ్వీ ఆపడం కానీ, పృథ్వీ వల్ల ఎవరైనా పడతాం కానీ, పృథ్వీని అందరూ పృథ్వీ అంటారు. సో చీఫ్ ఎప్పుడూ కూడా సో తన క్లాన్ని రక్షించుకోవడమే కాదు, తన క్లాన్లో ఏ ఒక్క క్లాన్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తప్ప క్లాన్లో ఒక వ్యక్తిని బకరా చేయకూడదు. సో ఇవాళ క్లియర్గా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. తను గెలవాలన్న కార్యక్రమం ఉన్న అధికారాలను యూజ్ చేసుకోవడం కానీ, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం కానీ, ముందుకెళ్ళడానికి కోసం తనకి అంత కరెక్టే. కానీ అందులో సెల్ఫిష్ కనపడకూడదు, హ్యుమానిటీ ఉండాలి కంపల్సరీగా. ఎక్కడో చోట కన్ఫర్మ్గా తగ్గి ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళకి ఫుడ్ రాలేదని అందరూ ఏడ్చారు. అసలు వాళ్ళకి మాతో పాటు ఫుడ్ ఉన్నోళ్ళు, మాతో పాటు కలిసి తినే వాళ్ళు ఇప్పుడు ఫుడ్ ఇవ్వండి అని అందరూ కలుసుకున్నారు, హక్ చేసుకున్నారు సోనియా అని చేస్తున్నారు. చివరికి తెల్లారు ఏం చేశారు, వాళ్ళ చికెన్స్ మొత్తం తీసుకొని తినేసేసారు. మరి అదే మాట, అంతకుముందున్న ఎమోషనల్కి తర్వాత చేసిన దానికి ఏమన్నా లింక్ ఉందా అసలు? సో వీళ్ళు చాలా డిఫరెంట్గా ప్లే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్లు చూసి కంటెంట్ క్రియేట్ చేసే మాయలో పడిపోతున్నారు. కంటెంట్ క్రియేట్ చేస్తూ క్యారెక్టర్నే పాడు చేసుకుంటారనే ఫీలింగ్ కలిగింది. సో మీరు చెప్పండి, మీకేమనిపించింది ఈ బిగ్ బాస్ ఇప్పుడు దాకా జరిగిన వాటిలో? బిగ్ బాస్ గురించి చిన్న ఫీడ్బ్యాక్ చెప్పండి. ఎవరు మీకు బాగా నచ్చారు, ఎవరు రియల్గా ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారు, ఎవరు కన్నింగ్గా ఉన్నారు, ఎవరు సెల్ఫిష్గా ఉన్నారు, సో ఎవరు ఇంకా మాస్క్ పెట్టుకొని మాస్క్ బయటకు తీయలేదు. సో ఈ విషయం మీద మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. క్లాన్లో ఆడుతున్నా కూడా ఇండివిజువల్ పర్సెప్షన్ ఉండాలి. ఎందుకంటే క్లాన్ కోసం ఆడతాం. అలా అని చెప్పేసి మన క్యారెక్టర్ని దెబ్బ తీసుకోకూడదు అనమాట. ఇది ఆ కంటెస్టెంట్స్ క్లియర్గా తెలిసి ఉండాలి.
సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రస్తుతానికి నిఖిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు మొత్తానికి. నిఖిల్ మాత్రం కొంత సోనియా వర్షిణీల మధ్య జరిగిపోతున్నాడని చెప్పాలి. ఇటుపక్క వర్షిణి వచ్చి నన్ను తాపకి నన్ను ఏదో అంటున్నావు అని ఆ అమ్మాయి బాధ, అటుపక్క సోనియా వచ్చి నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు లూజర్వి అని ఆ అమ్మాయి బాధ. మొత్తాన్ని నిఖిల్ అయితే ఆగం చేస్తున్నాను నిఖిల్ని. ఈసారి మొత్తం నిఖిల్ రావడానికి అవకాశం ఉంది. బట్ నిఖిల్ ఇస్ వెరీ స్ట్రాంగ్, గుడ్ యాటిట్యూడ్ అనిపించింది నాకు అయితే ప్రస్తుతానికి జెన్యున్గా అయితే. చూద్దాం మరి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.